శ్రీరాముడు దేవుడు అని అందరికీ తెలుసు. కాని ఆయన పుట్టుక వెనుక ఉన్న రహస్యం తెలుసా? ఎందుకు దశరథుడు 60,000 సంవత్సరాలు పాలించినా సంతానం కలగలేదు? మరియు సీతమ్మను గెలవడానికి ఒక దేవతల ఎత్తలేని విల్లు ఎందుకు అవసరమైంది? ఈ రోజు బాలకాండంలోని అసలు ట్విస్ట్ తెలుసుకుందాం. అయోధ్యరాజు దశరథుడు శక్తివంతుడు, ధర్మవంతుడు, కాని ఒకే ఒక లోటు, సంతానం లేదు. ఇప్పుడు వశిష్ఠ మహర్షి సూచనతో పుత్ర కామేష్టి యజ్ఞం చేశారు. యజ్ఞం ముగిసిన వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక పవిత్రమైన పాయసం ఇచ్చాడు. ఆ పాయసం తిన్న వెంటనే కౌసల్యకు శ్రీరాముడు, సుమిత్రకు లక్ష్మణుడు, మరియు శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు జన్మించారు. కాని అసలు ట్విస్ట్ ఇప్పుడు మొదలైంది. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి వచ్చి, నా సందేశం వినండి. రాక్షసులను సంహరించడానికి రాముడిని నాకు ఇవ్వాలి అన్నారు. దశరథుడు షాక్ అయ్యాడు. చిన్నపిల్లవాడు ఎలా యుద్ధం చేస్తాడు? కాని రాముడు ప్రశాంతంగా అంగీకరించాడు. అక్కడి నుంచే ఆయన అవతార రహస్యం బయటపడటం ప్రారంభమైంది. తాటక వధ, మారీచ సుబాహు సంహారం, రాముడు సాధారణ యువరాజు కాదని ప్రపంచానికి తెలిసింది. ఇక జనకుని రాజ్యంలో ఒక భారీ విల్లు, శివధనుస్సు, ఎవరూ ఎత్తలేని ఆ విల్లు రాముడు ఒక చేత్తో లేపి ఒక క్షణంలో విరిచేశాడు. అక్కడే సీతా స్వయంవరం పూర్తయింది. ఇది కేవలం పెళ్లి కాదు, ఇది భూమాత మరియు శ్రీ మహావిష్ణువు కలయిక. కాని ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. పట్టాభిషేకానికి సిద్ధమైన రాముడి జీవితంలో ఒక రాత్రిలోనే అన్నీ మారిపోయాయి. ఎందుకు కైకేయి ఇలా చేసింది? తర్వాతి భాగంలో అసలు రాజభవనంలో జరిగిన కుట్రను తెలుసుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.